మానవ స్వభావంలో 4 అంశాలున్నాయి: శరీరం, మనసు, హృదయం, ఆత్మ. 2 వైఖరిలో తేడాను గమనించండి. శరీరం సామాన్య వైఖరి, జీవన శైలిని అనుభవించడం, ఆరోగ్య సమస్యల్ని మందులతో, శస్త్రచికిత్సలతో సరిచేసుకోవడం. శరీరం సిద్ధాంతం, రోగాలను నిరోధించుకోవడం, విశ్వజనీనమైన ఆరోగ్య సూత్రాలను అనుసరించి జీవన శైలిని నిర్మించుకోవడం. మనసు సామాన్య వైఖరి, టీవీ చూడటం, వినోదం పొందటం. మనసు సిద్ధాంతం, గ్రంథ పఠనం, విద్య కొనసాగింపు. హృదయం సామాన్య వైఖరి, మీ సొంత పనులు సాధించుకోవటానికి ఇతరులతో గల మీ సంబంధాలను ఉపయోగించుకోవటం. హృదయం సిద్ధాంతం, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విని వారికి ఉపయోగకరంగా పనిచేయటం, అదే ఎక్కువ ఆనందాన్నిస్తుందని గుర్తించటం. ఆత్మ సామాన్య వైఖరి, పెరుగుతున్న అసంతృప్తికి తలగ్గడం. ఆత్మ సిద్ధాంతం, మన జీవితంలో కోరుకునే సానుకూల విషయాలు మనం నమ్మే సిద్ధాంతాల వలనే సాధ్యమవుతాయి. ఈ సహజ సిద్ధాంతాలు భగవంతుని ద్వారా ఉత్పన్నమవుతాయని నేను నమ్ముతున్నాను. మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, మీకే ప్రత్యక్షమైన సవాళ్లను మనసులో ఉంచుకోండి. అట్లా ఉంచుకున్నప్పుడు మీరు సిద్ధాంతపరమైన పరిష్కారాలు, వాటి సాధన మార్గాలు కనిపిస్తాయి. జనామోదం పొందిన సామాన్య వైఖరులకు, యుగయుగాలుగా విలువ పొందిన సిద్ధాంతాలకు తేడా మీకే అర్థమవుతుంది.